హలో మో వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పాండిచ్చేరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో అందుకని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సో పాండిచ్చేరిలో ఇవే ఫేమస్ మెయిన్లీ. సో మెయిన్లీ మీరు అందరూ చూసే ఉంటారు కదా, మా మందిర్, ఈ బోట్స్, బీచెస్ అన్ని పాండిచ్చేరిలో. వీటితో పాటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా చాలా ఫేమస్. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో వచ్చేసి మనకు సేమ్ బీచ్ లాగే ఉంటుంది, బట్ ఫారెస్ట్ లోకి వెళ్ళి బోట్ లో తీసుకెళ్తారు. సో టికెట్ డీటెయిల్స్ వచ్చేసి మనకు పర్ పర్సన్ 400 పడుతుంది. షేర్డ్ బోట్, మేము 4 పీపుల్ ఉన్నాం. సో టోటల్ గా మాకు 1600 అయింది. సో లెట్స్ గో, విల్ సీ హౌ ఇట్ ఈస్ ఇన్సైడ్. మాకు కూడా తెలియదు మా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి, రీల్స్ లో చూసుకుని వచ్చాము ఇక్కడికి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పారాడైజ్ బీచ్ లో బకరాలు అయ్యామని. ఇక్కడ ఇంకోసారి అయ్యాము, అదేంటో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 1 o'clock అరౌండ్ ఆ టైంలో వెళ్ళాము. అప్పటికి కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చినాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏముంటది మామ, ఇలాంటి ట్రీస్ ఉంటాయి. ట్రీస్ మధ్యలో మనల్ని బోట్ లో తీసుకెళ్తారు, బయటికి స్లోగా బయటికి తీసుకెళ్తారు. అక్కడ క్రాబ్స్ ఎక్కుంటే చూసుకోండి కొంచెం. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత మాకు 2 hours టైం పట్టింది బోట్ లోకి రావడానికి. టికెట్ కౌంటర్ ఏం చెప్పాడంటే, టోటల్ గా రైడ్ వచ్చేసి 45 minutes ఉంటుంది. అందులో 3 వ్యూ పాయింట్స్ చూపిస్తాడని చెప్పాడు. ఆ 3 వ్యూ పాయింట్స్ ఏంటనేది చెప్పలేదు ఎగ్జాక్ట్ గా. ఇక్కడ చూస్తున్నారు కదా, బోట్ ఈ చెట్ల కింద పోవడం, ఇది ఒక ఫస్ట్ వ్యూ పాయింట్. ఈ ట్రీస్ మధ్యలో బోట్ వెళ్ళడం చూసి చాలా బాగుండింది. ఆ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకా ట్రీస్ నుంచి బయటకు వస్తే సముద్రంలోకి ఎంటర్ అవుతాం. ఇంకా సముద్రంలోకి ఎంటర్ అవుతానే ఇక్కడ బోట్స్ అన్ని పార్క్ చేసి ఉంటారు. అవన్నీ పాండిచ్చేరి గవర్నమెంట్ బోట్స్ అంట. ఇది సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ ఉన్న అన్ని బోట్స్ కి ఇండియన్ ఫ్లాగ్ ఉంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ఎంటర్ అయినప్పుడు తెలియడానికి. ఇంకా సెకండ్ వ్యూ పాయింట్ నుంచి ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఇంకా సముద్రంలోకి ఎంటర్ అవుతాము. ఇంకా థర్డ్ వ్యూ పాయింట్ ఏంటనుకుంటున్నారా, ముందు షిప్ ఉంది కదా, అదే థర్డ్ వ్యూ పాయింట్. బట్ మేమున్న బోట్స్ కి ఆ సముద్రంలోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ముందు తాడు కట్టేసి ఉంటారు. దాన్ని మించి మనం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ వ్యూ పాయింట్స్ అన్ని 20 minutes లో కంప్లీట్ చేస్తారు చూపించడం. ఇంకా రిమైనింగ్ టైం అంతా టైం పాస్ చేస్తారు, ఫోటోస్ తీసుకోండి అది ఇది అని. ఈ ఎంటైర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రైడ్ లో చెట్ల కింద బోట్ పోవడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా అంతకు మించి ఏముండదు ఈ రైడ్ లో, బట్ వెయిటింగ్ టైం మాత్రం చాలా ఎక్కువ ఉంటది. ఇంకా రావాలా వద్దాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇది లాస్ట్ వీడియో ఈ పాండిచ్చేరి సిరీస్. మీరు ఇంకా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు అగైన్, బై.